కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కాదు, ఎంపైర్ ఎంపైర్. సంగీత, నేను అవుట్ కాదు. ఏయ్, చంపేస్తాను, నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు, నేను రెడీగా లేను, నేను రెడీగా లేను. ఇంకోసారి అవుట్ అవుట్. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పాపా. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి ఉంటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో, ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. అంత లేదు గానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు, సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావే, మేము మొదలెస్తాను పాపా. అయ్యయ్యో, పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి, దానికి ఒక్క కాణీ ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత, 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ, 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి. భానుమతి, వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థాంక్స్. వెళ్ళండి. పదిరా. పదండ్రా. ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాన్ని తినేస్తున్నావు ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ, 2 దోశలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాను. అసలే ఆకలి వస్తుంటే యాదవ్ ఫోన్ అని. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందండి. హూ ఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా. అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్ కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయ నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్యన విషయం, మీకెందుకండి? ఒరే ఒరే ఒరే, కోపరప్పని చేస్తున్నావు నాకు. ఏపీలో అంత బీపీ గాడు లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు, ఎక్కడున్నావురా? తొక్కలోది నెంబర్ వస్తుంది, చూసుకోవాలి. చూశాను. ఫోన్ పెట్టారా సన్నాసి? పెట్టేశాడు. సన్నాసి అంటావా నన్ను? నువ్వెవరో నేను చెప్తాను. అలా అవును, 4 కలిపితే 6, 5 కలిపితే 8. దానికి ఫోన్ చేసి అడగలా బెటా. సుసి, నా బాయ్ ఫ్రెండ్ కోసం మంచి క్యాసెట్ సెలెక్ట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్? యా. 1 సెకండ్. ఇది హరిహరన్ సిడి. ఇది మీ బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వండి, డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ చేస్తాడు. ఇంకో సీడీ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడండి. నువ్వు డాన్స్ చేయటం కాదురా, మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి. సరిగ్గా క్లీన్ చేయి, లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లేక పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలని అన్నాం. అయినా మిమ్మల్ని ఏం లాభాలండి, నా ఇంటర్ పేపర్ దిద్దులో అనాలి. మధ్యలో ఆడే చేశారు పాపం. ఆడే కనుక పాస్ మార్కులు వేసుంటే ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా. ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచు కూర్చున్నారు. మరి అయిపోయి క్లీనింగ్ కూడా కాంపిటీషనా? హలో హలో, మోహన్ ఉన్నాడా? మీరెవరు? నా పేరు మాధవి. మోహన్ లేడా? రాంగ్ నంబర్, ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హ్యావ్ డైల్డ్. ఎవరికి ఫోను? ఎవరో మాధవ్ అంట. మోహన్ ఉన్నాడా అని అడిగింది, రాంగ్ నెంబర్ అని పెట్టాను. మోహన్ అంటే నేనే కదరా, ఎందుకు పెట్టేశావు? అదేంటి, మీరు మోహన్ రావు కదా. నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్దుగా మోహన్ అని పిలుస్తారులే. సునీల్, హీఈస్ యువర్ సన్ వేణు. నైస్ మీటింగ్ యూ. వేడకోళంగా ఉందా? ఎంత అవసరం ఉండి ఫోన్ చేసినా ఏమిటో. ఇంకేం అవసరం ఉంటది, అప్పు చేసినట్టున్నారు, అడగడానికి ఫోన్ చేసినట్టుంది. నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను రా, నాకే బాకీ ఉంటారు ఎవరన్నా. మర్చిపోయావా? అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు 8 రూపాయలు బాకీ ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు. మర్చిపోలేదురా, అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఏమో చేయలేదు. చేస్తా.
నేల మనదిరా, ఈ పూలు మనవిరా, ఈ చెట్టు మనది, పుట్ట మనది, గుట్ట మనది, పొట్ట మనది. హే గాజు వాక పిల్ల, మేం గాజులో లంగాదా, నువ్వు చెయ్యి చూపలేదా, మేం గాజు తొడగలేదా, గాజు వాకే. ఏంట్రా మూడ్ డిస్టర్బ్ చేస్తావు? ఆ మాట అనాల్సింది నేను. బాబు 12 సంవత్సరాల నుంచి ఆ మాట చెప్తానే ఉన్నావు, ఈ పాట పాడుతానే ఉన్నావు. అసలు నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అను ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో అసలు నువ్వు గుర్తున్నావా లేదో? లేదురా, ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ మర్చిపోదు. అంత మర్చిపోయినప్పుడు ప్రతి సంవత్సరం అమ్మాయి పుట్టినరోజుకి నువ్వే అరకెందుకు వెళ్తున్నావు, నువ్వే ఆంజనేయ స్వామి ఎందుకు దండం పెట్టుకుంటున్నావు, అమ్మాయి ఎందుకు రావట్లేదు? చూడు, ఆ అమ్మాయి నా కోసం వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నాకు నమ్మకం లేదు. ఏదో ఓ రోజు అను నన్ను వెతుక్కుంటూ వస్తుంది. గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు. అవునమ్మా, కళాశాల పేరు పెట్టి బాబుగారి లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి. కొబ్బరి తోటలో కాయలు దించామండి, డబ్బులు లేవు. ధాన్యం మిల్లుకు దోలాం, డబ్బులు రాలేదు. అరటి తోటలో గెలలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఏంటండి అది? అసలు రాలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది? మమ్మల్ని బయటగా అనుకోదు. అసలు ఎందుకు రాలేదు అంటే అక్క, అసలు అల్లుడు ఎవరు? పుట్టినోడు. ఆ రోజుల్లో రాజులు పాచికలాడేవారు. మరి మనోడు? పైగా కళాకారిణులు నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు. మరి మనోడు? ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్టదిగ్గజాలు ఉన్నట్టుగానే మనోడి దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్, ఒక హోటల్, ఓ టైలరింగ్, ఓ జంపరింగ్, ఓ ప్రెసిడెంట్. ఫైనల్ గా నేను అబ్బాయి. నోరు ముయిరా ముదనష్టపు సచ్చినాడా. దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవలందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు తీస్తోంది చాలక అవతార పురుషుల పోలిక. పైగా ఏమైంది? ఏమవడం ఏంటి? నువ్వు మా కూడా తిరిగి చెడిపోతున్నావంట. కాదే, కళాకారుల హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది. ఆవిడ ఎవర్రా? నీకు అత్త, నాకు బామ్మ. ఆకలిస్తే అన్నం పెట్టి అన్నపూర్ణమ్మరా, అవసరానికి డబ్బులు ఇచ్చే దొనలొచ్చిమిరా. మీ మాయ మాటలు పడిపోయే ఎర్రి వెంకటలక్ష్మి కూడాను. రేయ్, ఆవిడ అరిస్తే నీకు నోరే వినపడుతుందిరా, కానీ నాకు ఆవిడ వెనకున్న హృదయం కనపడుతుందిరా. నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా. దొరబాబు, బామ్మ, దొరబాబు, నా బంగారు బామ్మ. దొరబాబు. బామ్మ, నేను బయటికి వెళ్ళి వస్తాను. వట్టి చేతులతో ఎలా వెడతావురా? ఉండి ఇప్పుడే వస్తాను. చూసావరా, మా బామ్మే ధనలక్ష్మి రూపంలో మళ్ళీ పుట్టింది. చాలాసేపు అయింది. ఒరేయ్, ఈ మధ్య నీకు బాగా ఫిట్టింగ్లు ఎక్కువైపోయినారా? తోల్చి ఇందా నాన్న, వెళ్ళి త్వరగా వెళ్ళరా. చెప్పానరా, మా బామ్మ అయిపోయింది, పొగడక్కలేదు. వస్తాను బామ్మ. వెళ్ళరా నాన్న. మంచిది. రే, నీకుందరో శ్రీరాములు లాంటోడు ఎలా బతుకుతాడో ఏమో. హాయ్ అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారా? అబ్బా, అడిగావు, అడగకూడని మాట అడిగావు. ఇంకేముంది, నా పని గోయిందా. ఏంటి పగల మందు కూడా వేస్తున్నారా? కంపు కూడా వేస్తుందా? నీకు అన్ని ఆ కంపే కొడతారా? ఇది బాడీ స్ప్రే, మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఎంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. మళ్ళీ అడిగావా? నీ పని ఇలా కాదురా. అమ్మా, అమ్మో, రారా. ఏంట్రా? మీ నాన్న ఎక్కడో జెండా పాతేశాడు. ఏడ్చాలే. రే, నీకు తెలీదు, ఆయన ఇల్లు గ్యారంటీగా చిన్నింటికే. ఆయనకి ఉన్నిళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం, చిన్నిళ్ళు ఒకటి. రే, లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీ షర్ట్లు ఏంటి, బాడీ స్ప్రేలు ఏంటి? ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా. వాళ్ళు చేతులకి చిలకలు చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్. ఈయన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. రే, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా. హలో హలో, మోహన్ ఉన్నాడా? మోహన్? అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ, మా డాడీనా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది. ఉంటాను. రేయ్, నువ్వు అన్నది కరెక్టేనేమోరా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు తెలిచేద్దాం. అన్నాడు పద. వేణు, టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. నేను వచ్చాక తింటానమ్మా. రే రారా. రే, నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి వాళ్ళ? దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందండి? హూ ఇస్ రమణి?
ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా. అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్ కి ఇది రైట్ నంబర్ రా, నీది రాంగ్ నంబర్. పోనీ మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయ నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్యన విషయం, మీకెందుకండి? ఒరే 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 కోపరప్పని చేస్తున్నావు నాకు. ఏపీలో అంత బీపీ గాడు లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు, ఎక్కడున్నావురా? తొక్కలోది నెంబర్ వస్తుంది చూసుకోబోయ్. చూశాను. ఫోన్ పెట్టేరా సన్నాసి. పెట్టేశాడు. సన్నాసి అంటావా నన్ను? నువ్వెవరో నేను చెప్తాను. నాన్న మీకు ఫోను. జంపు జిల్లాని. హలో, ఎవరు? ఎవరంటావేంట్రా యాబ్రాసి ఎదవా? బుద్ధి లేని పడవా, తెడ్డు లేని పడవా, మూతి లేని కడవా. హలో, ఏంటయ్యా నీ గొడవ? ఇంత రిధమిగ్గా తిడుతున్నావు, ఎవరు బాబు నువ్వు? నువ్వు రసిక్ కోసం ఫోన్ చేసిన ఇసుకమణిని రా. పెచ్చనాయాల, చచ్చునాయాల, పెచ్చులేసిన గచ్చునాయాల, ఆంబోతికేసిన అచ్చునాయాల, ఎయిర్టెల్కి ఫోన్ చేసిన అచ్చునాయాలా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హచ్చి వోడాఫోన్ గా మారింది కదా. నిన్ను మాడాలు చెత్త కొట్టిస్తాను రా, తేడా నాయాల. వాళ్ళెవరు రోయ్? కొంచెం క్లారిటీతో చెప్పు. క్లారిటీతో తిట్టించుకునే కంపు నాయాల, బురదలో పడ్డ సబ్బు నాయాల, మున్సిపాలిటీ మంపు నాయాల, డాక్టర్ కూడా అంతుపట్టని జబ్బు నాయాల. బుద్ధి లేని గాడిద, వేడి లేని బూడిద, మగ ఆడ కాని మాడ, పనికిరాని బేడ, ప్లాస్టింగ్ లేని గోడ, గ్యాస్ లేని సోడ, పాలు లేని దూడ, పుట్టికొన్నాడా కర్రావు పేడ. ఫోన్ కట్టేశాడు వేద్దావా. ఎప్పుడు విసిరితే ఇప్పుడు పడిందేంటి? అంత దూరం విసిరానన్న మాట. అటు చూడు. ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే, మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? వినవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ, డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రైట్, చంపేస్తాను లేదా? అది మీ వల్ల కాదు గాని, ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా, నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే, నీకేరా ఫోన్? ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడొస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. పదా చచ్చండి. నాన్న వెళ్ళొస్తానే. ఎవర్రా ఈ అమ్మాయి? బాప్ ఏక్ నంబరి, బేటా 10 నంబరి. సరిగా చెప్పితావరా? కుదా తేరా గవా. పోయింది, వీడికి మతిపోయింది. ఒరే లింగం, తొందరగా ముక్కేస్తావు. ఏదో ప్యాక్ అని మదర్ ఫాదర్ లేరు. లైఫ్ ఉంటే జోకర్ ఉండదు, జోకర్ ఉంటే లైఫ్ ఉండదు. ట్రాపేష్ దొరబాబు ఈడేంట్రా క్రాప్ వేసిన కోడిలాగా ఉన్నగా తయారాడు. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా.
ఏంటిది? దిస్ ఈస్ గేమ్ యార్. ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్ రాత్రి తోటలో భోగం మేళం పెట్టారంట. అది మన వృత్తి కదా, తప్పే ఉంది. తప్పని నేనన్నానా? మరి? నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా. ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా. ఏమండే, ఏమంటారు? నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఇంత ఎదవని తెలియదురా. పదండ్రా. ఒరే ప్రెసిడెంట్, మా కొళాయిలో నీళ్లు రావటం లేదురా. మా పేకలో జోగర్ రావట్లేదురా. నేను ప్రెసిడెంట్ చేసిన ఎదవడరా. మీరే కదా. ఇదిగో దొరబాబు, పంచాయతీలో ఫండ్స్ లేవురా. ఆ గుడికి ఎల్ల సంగతి చూడరా. పైగా మీ పెద్దలు కట్టించింది పుణ్యకార్యం కూడాను. కార్యానికైతే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు. నా జీవితం అంతా కళాపోషణకి అంకితం ఇచ్చాను రా. మందు కావాలంటే చెప్పండి, ముందు పెడతా. పేకాడతానంటే చెప్పండి, పెట్టుబడి పెడతా. ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ. అవును రే, ఆ తెల్ల పాప ఉంది కదరా, సెటప్ చేసేచ్చు కదా. పైగా ప్రెసిడెంట్ నీ మాట ఏంటదే? ఈడు మారడరా. ఆడు మారితే దొరబాబు ఎందుకు అవుతాడు? ఆ అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతుందిరా. రే, నీ మొహం చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? ఎరా, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే, ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు. రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు. రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు. రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే గానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ, మీరా? నాట్ బ్యాడ్, బాగానే గుర్తుపట్టారే. బెరర్, ఏం తీసుకుంటారు? అలాగే ఐస్ క్రీమ్. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే, చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి అట్రా. అలాగే. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకే మా. ఇవి మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? ఆహా, ఏం మాట్లాడారు? అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడారు? అదేనండి, చిన్నప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఉండేది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనపడితే ఏంటండి, ఏమైంది? వాడు ఎంపీ కొడుకు, ఆడపిల్లల్ని ఎప్పుడూ టీచ్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. రేయ్, రేయ్, ఆగరా. లిసన్. రేయ్, టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. దొరబాబు, పెళ్లికి వెళ్ళాలిరా. వెళ్ళిరా. నేను కాదు, నువ్వు. నేనా? ఆ, మన కుటుంబానికి ఎంతో నమ్మకంగా పనిచేసిన చంద్రం గారి కూతురు పెళ్లిరా. నువ్వు వెళితే చాలా సంతోషిస్తాడు. ఈయన అక్కడికి వెళ్ళకపోతే ప్లేయర్స్ బాధపడతారు. నోరు మీరా ఎదవ సచ్చినోడా. పెద్ద మనిషిలా వెళ్ళి చక్కగా పెళ్లి చేయించి దొరబాబులా తిరిగి రావాలి. ఏమ్మా? అయ్యి బాబాయ్, బామ్మగారు పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నారండి. సర్లే, వెళ్తానులే బామ్మా. వెళ్తావు కదా నా బంగారు తండ్రి. రేయ్, నీళ్లు పోయి, జాగ్రత్త, పనులున్నాయి లోపల. బ్యాచ్ వదిలేస్తారండి. రే, దేవుడు ఊరేగింపుకి భక్తులు లేకపోతే ఎలారా? దొరబాబు, రాగానే పువ్వు ఇచ్చేస్తున్నాడు రా. ఈ పువ్వు కాదు, దీని అర్థం వేరు. ఏ పువ్వు అయినా పువ్వే. నమస్కారం అండి. నమస్కారం అండి. మా బామ్మ మీకు ఇవ్వమందండి. చాలా సంతోషం. రే శివరాం, అనయ్య, దొరబాబు గారు దగ్గరుండి చూసుకోవాలి. నేను పెళ్లి కొడుకునా గంగిరెత్తున అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవరా? మంచినీళ్ళు కూడా తాగనివ్వను. తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవను. పందిరి ఎవడ దాడతా అన్నాడా? ఏదో మూల కూర్చుని గుద్దేస్తాను. తోలు వచ్చేస్తాను రే, జాగ్రత్త. పెళ్లి కొడుకు గారు, వీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు. నమస్కారం సార్, నా పేరు సూరిబాబు. నమస్కారం. పెళ్లి కొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి. ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం ప్యాకెట్టుకోవడం తప్పంటారా గురుగారు? తప్పు కానే కాదు. ఆడదాం ఏంటండి,
ప్రెసిడెంట్ గానే చెప్పొచ్చేది ఏమిటంటే పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి. పైగా అది మన ఆచారం కూడాను. డబ్బులు ఎంత ఉన్నాయి? మా అత్తరిచ్చిన కట్నం మొత్తం ఉందండి. ఆడుదాం. జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఉండదు గురుగారు. మూడు ఉండి ఉపయోగం లేనట్లు లెక్క కదా. ఇలాంటి టెన్షన్ టైంలో ఒక సిగరెట్ వెలిగించుకుంటే తప్ప చెప్పండి. సిగరెట్ తాగడం చెడ్డలోటు కదా అల్లుడు. ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు. సారా తాగినోడు సాంబాయి కొడుకు, ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు, బ్రాందీ తాగినోడు బ్రహ్మాయి కొడుకు, ఏది తాగినోడు ఎర్రి కొడుకు. అబ్బే మేము అలా ఉండదలుచుకోలేదండి. ఫార్మాలిటీ కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారేటి? బామ్మకి మాటిచ్చాం కదరా. దొరబాబు సూర్యుడిని ఆగు అంటే ఆగుతాడా? తాగుబోతుని తాగొద్దురా అంటే మాట్లాడా? పైగా ఏం తాగనోడు ఎర్రి కొడుకుని చెప్పాడు కదా. అవును. అంతేనంటావా? పుచ్చుకోండి సార్. చీర్చండి. ఇంకోటేరా. ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. ఆచారం అని ఒకడు, పెద్దలు చెప్పారని ఒకడు, నన్ను సర్వనాశనం చేసేసారు కదరా. ఏమండి పెళ్లి కుమారం తీసుకోనండి. వచ్చేస్తున్నా. 1 minute ప్లీజ్. బస్సు సూపర్. అన్యాయం బస్సు. ఈ పెగ్గొన్నా కూడా ముందే పిండి నది అబద్ధం చెప్తారా? మీరు వీళ్ళు తేవచ్చుగా. రే సునీల్, ఇంట్లో ఇంకేదైనా పాస్ సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాత అంటే ముసలి తీసుకొచ్చి పడాలా? అదిగోరా అక్కడేదో పాతకొచ్చారు, తీసుకురండి. అదేంటి తీసుకొచ్చి. హాయ్, చూసారా మా కాలనీలో భోగి ఎంత బాగా రామ్మా, సెలబ్రేట్ నేను. చేసుకున్నాము. రా, రా, రా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. చంటి చంటి ఎక్కడున్నారా? నేను ఇక్కడే ఉన్నానండి. మీ అన్నయ్య ఏడి? వాడింత పొద్దున్నే లేవడండి, చాలా బద్దకస్తుడు. పడుకున్నాడని అలాగే వదిలేస్తారా? పండగ అంటే అందరూ కలవడమేగా. పదండి మనం లేపి తీసుకుందాం. ఇలా వచ్చి లేపుతారని తెలిస్తే మేము కూడా పడుకునే ఉంది కదా. ఎందుకు పొద్దుటే ఇక్కడికి వచ్చి కొట్టించుకోవడం? చూసారా? ఒరే అన్నయ్య లేవరా, ఎత్తికించగా ఇవాళ భోగిరా. గంట ఆగిరా. వీడిలా కాదు, ఓ బకెట్ నీళ్లు తెచ్చి పోస్తే గానీ లేవడు. మీరు ఇక్కడే ఉండండి. నిన్ను. అయ్యో మీరా? మీరేంటండి ఇక్కడ? సారీ అండి. ఏంటండి ఏమైంది? మీరెక్కడ నీళ్లు కొడతారు అని తట్టి లేపడానికి ట్రై చేస్తే అయినా మీరు అలా గిచ్చడం ఏంటండి? అయ్యో నేనెక్కడికి ఇచ్చానండి, మెల్లగా అలా అన్నాను అంతే. ఏంటి మెల్లగా మీరు అలా అన్నారా? మీరు ఎలా అన్నారో తెలుసా? ఇదిగో రేఖ, ఇంకో 4 గార్లు ఎక్కువేమో సునీల్కి అసలు చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకేసి. వేస్తున్నా కదా. ఏమండి మీరు ఎవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను? ప్లీజ్ పేరు చెప్పరా? పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా? చిచి. ఏంటి బామ్మ, గారెలు వేడిగున్నాయా? పారా అవతలకి. ఓ, నువ్వు అరే అన్నయ్య, వేడిగున్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. ఉట్టేనంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నిన్ను నేను చంపేస్తాను కదా. అంకుల్. అంకుల? నన్ను అంకుల ఎలా అనిసిందేంటి? వాట్ అంకుల్? రామ్మా. మీ అబ్బాయికి ఏదో నిక్ నేమ్ ఉన్నట్టుంది. కందిపప్పు అని. ఏంటి? ఏం నేనేం చెప్పావు? చెప్పలేదురా. నీ గురించి కాదురా. ఇంటి విషయాలు చెప్పావంటే నీ చూడు. గురించి కాదురా, నువ్వు పోరా. మళ్ళీ చెప్పావంటే చూడు ఏం చేస్తా నాకే తెలియదు. చెప్పండి లేరా. ఆ పేరు ఎలా వచ్చింది అంకుల్? ఏం లేదమ్మా, చిన్నప్పుడు వీడి చెల్లెలు స్కూల్కి వెళ్ళకపోతే ఒక దెబ్బ కొట్టాను అంతే. నా చెల్లెలు కొడతావా అని కోపం వచ్చి వీడు నా మీదకే వచ్చాడు. వీడిని ఒక దెబ్బ కొట్టాను. వీడి కోపం వచ్చి ఓ రోజంతా కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళ అమ్మ చెల్లెలు ఒకటే శోకాలు. ఓ రోజంతా వీడి కోసం తెగ వెతికాం.
ఇంతలో అటక నుంచి ఓ సౌండ్, నేను ఇక్కడున్నాను మమ్మీ అని. ఓన్లీ దుప్ప తిండి తిప్పలు లేకుండా అక్కడ ఏం చేస్తున్నావురా అని అడిగితే కందిపప్పు మూట ఉంది కదా అది తింటూ కూర్చున్నా అన్నాడు. అంతే 3 రోజులు ఒకటే సౌండ్. సౌండ్ ఏంటి? ఇండియన్ గ్యాస్. అబ్బా ఏంటి బామ్మ పొద్దున లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు? మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటేరా మార్గం. నోర్మయ్. బాగున్నారా అమ్మా? బాగున్నాను పంతులు గారు. మా మనవడు పేరున అర్చన చేయించండి. నాకు తెలియని విషయమమ్మా, దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా. విశ్వందర్పణ దృశ్యమానుల్యం నిజం ఒరే చూడరా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నీకోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిదీ నా కోసమే పుట్టినట్టుంది అనుకున్నాను. అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. ఒరే వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? చిపాడు బాబు దొరబాబు. ముసలిదే చాలా పిచ్చిదిరా పాపు. నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది, నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది ఈ పెట్టెవర్రా? పాత వాళ్ళకి నువ్వెందుకు బీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది. కర్మరా. బాబోయ్ ఈ కొత్త పెట్టేవర్రా, దానికంటే ఇదే బాగుందిరా. అర్రే దీని చూస్తంటే జ్యోతిలక్ష్మి జయమల్ని గుర్తొచ్చేస్తున్నారా. రే అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలంటే కనుకో. వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను. బామ్మేమో మహాలక్ష్మి అంటుంది, ఈడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు. ఈడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరం చేశాడు. ఈ ఆశ సరిపోద్దా? అదే కట్లకెళ్ళే అల్లుడు తెచ్చేసా. తెచ్చింది పాపను కదా ఇన్ఫర్మేషన్. చేస్త కూర్చో. ప్లేస్ ఏమైనా చెప్పిందేంట్రా? ఆ అమ్మాయిని మర్చిపోద్దారు బాబు. వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా? సలహాలు కాదు, దాచిన దాగని నిజాలు. ఏటా నిజాలే? ఒరేయ్ ఆ అమ్మాయి పువ్వులా ఉందిరా. అందుకేగా మనోడు చుట్టేసుకుంటాడు. ఆ అమ్మాయి బడిలో పాఠాలు చెప్పే రేంజ్ రా. మనోడని తక్కువ, అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్. వెల్ ఎడ్యుకేటెడ్ రా. మనోడు ఎల్ ఎడ్యుకేటెడ్ కదా. దేనికి? నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి. మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్. పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతులు రేంజ్లు చూడడానికి మనం అడిగింది పెళ్లికా, గోకడానికే కదా. గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్త కన్నీరులో నాగభూషణం లాగా అయిపోతాయి. నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరబగడి ఇజ్జతకి సవాల్. కాలికి గజ్జలు ఎలా కట్టించాలో మనకి బాగా తెలుసు. ఏమిటి అరేంజ్మెంట్స్? అందరూ మాట్లాడుకుని కూర్చోండి. ఏంటి ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఆడేవాళ్ళు కదా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పాలి. ఓకే? నాకు అర్జెంట్ పనుంది, నన్ను గేమ్ లోంచి తీసేయండి. మీరెక్కడికి వెళ్తున్నారు మేడం? మీతోనే పనుంది. ఈ గ్లాస్ లో అందరి పేర్లున్నాయి. ఎవరి పేరు వస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో జరిగిన ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి. ఓకే? కానీ ఒక్క విషయం ఏంటంటే ఎవరు అబద్ధాలు ఆడకూడదే. ఒకవేళ అబద్ధం ఆడితే వాళ్ళ లవర్ మీద ఒట్టే. నౌ ది గేమ్ స్టార్ట్స్. మమ్మీ 1975లో అనుకుంటాను. ఆయన చాలా అందంగా ఉంటారు, మంచి మాటకారి. ఆయనకి నాతో ప్రేమగా మాట్లాడడానికి 3 నెలలు పట్టింది. ఆయన 6 అడుగుల ఎత్తుంటారు. ఎవడేవాడు? అదే ఆయనేనండి,
మన పెళ్లికి కూడా వచ్చి హాట్ క్యారెస్ ప్రెజెంట్ చేశారు కదా ఆయనే. వాడా ఆ జిడ్డు మొహం గాడు ఆ రోజు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. ఏమండి, నన్నేమీ అనొద్దు కానీ ఆయన మాత్రం అనకండి. ఏయ్, నాకు చాలా భయం వేస్తుంది. ఈసారి కనపడితే వాడిని మందు చూస్తాను. No quarrel. ఇంకా నీకు గుర్తున్నానంటే? Sit down, everybody. Sit down. ఎంత ద్రోహి అని Cool అర్థమవుతుంది. down, okay? Next. తీసేస్తున్నాను. సునీల్. ఏయ్, అబద్ధం చెప్పకూడదు. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రైల్లో సర్టిఫికెట్లు మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది. ఆ సర్టిఫికెట్లు నేను చూసి ఆ అమ్మాయి అడ్రస్ కి పోస్ట్ చేశాను. తిరిగి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ నాకు లెటర్స్ రాసింది. నేను కూడా ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ లెటర్లు రాశాను. ఇలా మా ఇద్దరి మధ్యన కొంతకాలం థ్యాంక్స్ ఉత్తరాలు నడిచాయి. తర్వాత అది ప్రేమగా మారి ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఊరు వస్తుందని తెలిసి నేను రైల్వే స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ అమ్మాయి రైల్లో వచ్చింది, కిందకి దిగింది. నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నన్ను చూసింది. తన ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి తన బ్యాగ్ లో చేయి పెట్టింది. సరే చెప్పలేక లెటర్ ఇస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్ లోంచి అద్దం తీసి నా చేతికి ఇచ్చి అదే రైలుకి వెళ్ళిపోయింది. నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు అసలు ఆ అమ్మాయి నాకు ఎందుకు అద్దం ఇచ్చి వెళ్ళిపోయిందో. బుర్రలో ఇంత మట్టి ఉంటే నీకు ఎలా అర్థమవుతుందిరా? ప్రేమించే ముందు నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోరా అని చెప్పి అద్దం ఇచ్చి వెళ్ళిపోయింది. కూర్చో. రేణు. చెప్పండి. చెప్పాలి రేణు గారు, చెప్పాలి. చెప్పాలమ్మా, చెప్పాలి. నీ లవ్ స్టోరీ చెప్పాలి. చెప్పాలి అంతేగా? ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? మామ, నేను వేణుని ప్రేమిస్తున్నాను. ఏమీ చెప్పకుండా ఏంటి? ఏంటి ప్రాబ్లం? చెప్పేశాను. ఏయ్, నేను పట్టుకోరా. చెప్పాల్సింది అంతే. ఎవరు సపోర్ట్ రేణు గారు, ప్లీజ్ చెప్పాల్సింది. చెప్పండి. ముందే మీరు అదంతా చెప్పాలి. No, no, no. చెప్పండి.